నమస్కారం జీ న్యూస్ కి స్వాగతం నేను మీ సంతోష్ ఈ రోజు వార్తల్లోని విశేషాలు సోమవారం ప్రజా ఫిర్యాదుల నమోదు పరిష్కార వేదిక జిల్లా పరిషత్లో నిర్వహించబడుతుందని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పున్కర్ ఒక ప్రకటనలో ఆదివారం వెల్లడించారు అర్జీదారులు వారి యొక్క అర్జీలు నమోదు చేసుకోవడానికి మీకోసం.ap.gov.in వెబ్సైట్ లో వారి యొక్క అర్జీలు నమోదు చేసుకోవచ్చని ఆ ప్రకటనలో పేర్కొన్నారు అర్జీదారుల అర్జీలు నమోదు మరియు నమోదైన అర్జీల గురించి వాటి యొక్క స్థితి దానికి సంబంధించిన సమాచారం గురించి తెలుసుకోవాలంటే 1100కి నేరుగా కాల్ చేయవచ్చని వివరించారు అర్జీదారులు గమనించి నేడు నిర్వహించే ప్రజా ఫిర్యాదుల నమోదు మరియు పరిష్కార వేదికను సద్వినియోగం చేసుకోవాలని కోరారు జిల్లాలోని ప్రతి గ్రామాన్ని ఆర్థికంగా బలోపేతం చేయడానికి ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ స్వప్నిల్ దినకర్ పున్కర్ అధికారులను ఆదేశించారు శనివారం కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ప్రైమరీ సెక్టార్స్ పై సమీక్షా సమావేశంలో ఆయన వివిధ శాఖల అధికారులకు దిశానిర్దేశం చేశారు వ్యవసాయం ఉద్యానవన సెరికల్చర్ వంశధార ఏపీఎంఐడిసి వంటి కీలక శాఖల అధికారులతో కలెక్టర్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా పలు అంశాలపై సమగ్రంగా చర్చించారు గ్రామాల సామాజిక ఆర్థిక పరిస్థితులను వనరులను గుర్తించి వాటిని సద్వినియోగం చేసుకునేందుకు కార్యాచరణ ప్రణాళికలు రూపొందించాలని సూచించారు తొలుత ప్రతి మండలంలో ఒక గ్రామాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసి ప్రకృతి వ్యవసాయాన్ని ప్రారంభించాలనే లక్ష్యంగా నిర్దేశించారు వ్యవసాయం ఉద్యానవనం పాడి పరిశ్రమ మత్స్య పౌల్ట్రీ పట్టు పరిశ్రమ సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమలు స్వయం సహాయక సంఘాలు బ్యాంకుల భాగస్వామ్యంతో గ్రామాల్లో సమగ్ర ఆర్థిక పరిపుష్టి సాధించడం ముఖ్యమని కలెక్టర్ స్పష్టం చేశారు రాబోయే 3 ఏళ్లలో ఎంపిక చేసిన గ్రామాలను పూర్తిగా పచ్చదనంతో నింపాలని సాగులో 60% ఉద్యాన పంటలు ఉండేలా ప్రోత్సహించాలని తెలిపారు ఖరీఫ్ సీజన్లో అధిక దిగుబడులు సాధించేందుకు యాజమాన్య పద్ధతులపై రైతుల్లో అవగాహన పెంపొందించాలని సూచించారు సాయిల్ వెల్త్ ప్రాసెసింగ్ సెంటర్ల బలోపేతం రైతు ఉత్పత్తిదారుల సంఘాల బలోపేతం ఫారం పాండ్ల పరిధిలో ఉద్యాన మొక్కలతో కొత్త ఎకోసిస్టమ్ ఏర్పాటుపై దృష్టి సారించాలని డ్రోన్ల వినియోగం పెంచాలని కలెక్టర్ ఆదేశించారు తక్కువ వర్షపాతం నమోదవుతున్న నేపథ్యంలో సూక్ష్మ సాగు ద్వారా సాగుబడిని విస్తరించాల్సిన అవసరాన్ని ఆయన గుర్తు చేశారు మార్క్ఫెడ్ సహకారంతో ఎరువులు మందులు రైతు సేవా కేంద్రాల్లో అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు Public can come there along with their other morning activities. They are encouraged to do yoga. So you yourself as a district officer and Kinda Stai, you are free to use this facility. Idi kaakunda మేము కింద స్థాయి కూడా చెప్పాలి అంటే let us ఇది కాకుండా we are getting prepared for the next 21st event. Okay, దీని మీద I don't think there will be any doubts. Again I am saying మనం బెట్టింగ్ చేయాలి పని చేసినట్టు చూపించాలి చరిత్రలో నిలిచిపోయే విధంగా తెదేపా అధిష్టానం కడపలో మహానాడు నిర్వహించనుంది అందుకు అవసరమైన భారీ ఏర్పాట్లు చేస్తుంది కడప నగర సమీపంలో సుమారు 150 ఎకరాల్లో మహానాడు నిర్వహించనున్నారు ఈ మేరకు ఆదివారం నుంచి గౌరవ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సహచర మంత్రులు నాయకులతో మహానాడు ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షణ చేస్తున్నారు 2 తెలుగు రాష్ట్రాల నుంచి 5 లక్షల మంది అభిమానులు నాయకులు కార్యకర్తలు రానున్న నేపథ్యంలో అందుకు అవసరమైన ప్రణాళికలు రూపొందించి ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు ప్రతినిధుల రాకతో సభకు ప్రత్యేక ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్న నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు నిశితంగా పర్యవేక్షిస్తున్నారు బహిరంగ సభ వేదిక భోజనశాల జనరేటర్ల ఏర్పాటు విద్యుత్ సరఫరా పనులు నిర్వాహకులను అడిగి తెలుసుకుని పలు సూచనలు జారీ చేస్తున్నారు ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని సూచించారు కడపలో తెదేపా మహానాడు సందడి వాతావరణం నెలకొంది ఈ నెల 27 నుంచి 29 వరకు 3 రోజుల పాటు ఈ పండుగ జరగనుంది ఏర్పాట్లలో పాలు పంచుకోవడానికి ఇప్పటికే పలువురు కీలక నేతలు కడప చేరుకున్నారు వేదికలు ప్రాంగణాలు నిర్మాణ పనులు పరిశీలించారు మరోవైపు రకరకాల వంటకాల తయారీ వడ్డింపులకు వీలుగా వేర్వేరుగా ప్రాకారాలు నిర్మిస్తున్న స్టాళ్లను పరిశీలించారు మహానాడు బహిరంగ సభ ప్రతినిధుల సమావేశాలు భోజన ఏర్పాట్లకు సుమారు 125 ఎకరాల విస్తీర్ణాన్ని వినియోగిస్తున్నారు మరోవైపు వేలాదిగా రానున్న వాహనాల కోసం పార్కింగ్కు 300 ఎకరాల స్థలాన్ని చదును చేసి సిద్ధం చేశారు మహానాడు ప్రాంగణాన్ని రేఖాచిత్రం ద్వారా పరిశీలిస్తున్నారు ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని పార్టీ అధిష్టానం నిర్ణయించింది ఇక్కడ తొలిసారిగా కార్యక్రమం నిర్వహిస్తున్నందున చరిత్రకెక్కే విధంగా ఏర్పాట్లు చేయాలని భావించి అందుకు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేశారు
ఏర్పాట్లను ఎలాంటి రాజీ పడకుండా చేపట్టాలని సూచించారు. నేతలను ఆదేశించారు. మహానాడు చివరి రోజైన ఈ నెల 29న నిర్వహించే బహిరంగ సభకు 5 లక్షల మంది నేతలు కార్యకర్తలు తరలి వస్తారనే అంచనా మంత్రులు వేస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలో ప్రతి నెల చివరి ఆదివారం ఆకాశవాణి దూరదర్శన్ ద్వారా నిర్వహిస్తున్న మనసులో మాట కార్యక్రమానికి శ్రీకాకుళం జిల్లాలో అనూహ్య స్పందన లభిస్తోంది. జిల్లా వ్యాప్తంగా ఇచ్చాపురం, సోంపేట, టెక్కలి, నరసనపేట, రణస్థలం, ఆందాలవలస, శ్రీకాకుళం జిల్లా కేంద్రాల్లో ప్రత్యేక స్క్రీన్స్ ఏర్పాటు చేసి మన్ కీ బాత్ తిలకించారు. ఈ సందర్భంగా శ్రీకాకుళం జిల్లా మేధావుల ఫోరం కన్వీనర్ డాక్టర్ దానేటి శ్రీధర్ మాట్లాడుతూ, వికసిత భారత్ సంకల్పానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నెలవారీ నిర్వహించే పీఎం మనసులో మాట ఎంతో తోడ్పడుతుందని అన్నారు. ఆపరేషన్ సింధూర్ ద్వారా భారత సైనికులు ఉగ్రవాదులకు మట్టుపెట్టే ఉదంతం కళ్లకు కట్టినట్లు వివరించారని, ఛత్తీస్గఢ్, ఒడిశా వంటి నక్సల్స్ ప్రభావం ఉన్న ప్రాంతాల్లో యువతకు స్కిల్ డెవలప్మెంట్ అథారిటీ ద్వారా శిక్షణ ఇచ్చి వారికి ఉపాధి అవకాశాలు కల్పించడం ఎంతో ముదావహమని అన్నారు. శ్రీకాకుళం జిల్లా బీజేపీ అధ్యక్షుడు సిరిపురం తేజేశ్వరరావు మాట్లాడుతూ, వన్యప్రాణుల సంరక్షణకు మోడీ పడుతున్న తాపత్రయం స్పష్టంగా కనిపిస్తుందని, అంతరించిపోతున్న పులులు, సింహాలు, ఏనుగులు మొదలగు వన్యప్రాణుల రక్షణకు భారత ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు వివరించారని, యువత క్రీడల ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యం, మేధస్సు పెంపొందించేందుకు ఉపకరిస్తుందని చెప్పడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఆత్మనిర్భర్ భారత్ ద్వారా మహిళలకు ఆర్థిక సాధికారత తీసుకురావడానికి అందరూ కలిసికట్టుగా ముందుకు రావాలని కోరడం ఎంతో సముచితమని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నెలవారీ నిర్వహించే మనసులో మాట ప్రోగ్రాంను లైవ్ ద్వారా శ్రీకాకుళం జిల్లాకు అందించడం పట్ల సిక్కోలు వాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గేమ్స్ అండ్ స్పోర్ట్స్లో భారతదేశం సాధిస్తున్న విజయాలు కానీ, ప్రతి రాష్ట్రంలో యువకులు ఆ వైపుగా ముందుకు అడిగడం, ఇదంతా కూడా చెడుదారి పట్టిపోకుండా విద్యావంత దేశ భవిష్యత్తు, ఈనాటి దేశ భవిష్యత్తు అంటే ఈనాటి యువత, ఈ యువతని సన్మార్గం నడిపించాలని వీళ్ళకి ఆటపాటల వైపు, అలాగే సైంటిఫిక్ టెక్నాలజీ డెవలప్మెంట్ వైపు నడిపిస్తూ దేశ పురోగభివృద్ధికి ముందు నుండి నడిపించి, ఇది ఒక వికసిత్ భారత్ అనేది ఒక విజ్ఞాన దీపిక. దేశంలో జరుగుతున్న ప్రతి ప్రాంతంలో జరుగుతున్నది దేశ ప్రజలందరితో కూడా పంచుకొని, అందరికీ ఇలా ఇక్కడ జరుగుతుంది, ఇలా ఇక్కడ జరుగుతుంది మన నాలెడ్జ్ని పెంచుకోవడానికి చేస్తున్న దీనిగా భావిస్తూ, ఈ విషయంలో మనకు అవకాశం ఇస్తున్నందుకు ప్రధానమంత్రి గారికి మరొక్కసారి మనందరం ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మాకు శ్రీకాకుళం జిల్లాకి ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతాభివందనాలు తెలియజేసుకుంటూ, మోదీ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు. ముఖ్యంగా ఈరోజు 122వ ఎపిసోడ్ మన్ కీ బాత్ కార్యక్రమం తన మనసులో మాట పబ్లిక్గా చెప్పడం, అనేక విషయాలు 122 ఎపిసోడ్లో అనేక విషయాలు, అనేక ప్రాంతాల గురించి, అనేక ప్రతిభావంతులైన వ్యక్తుల గురించి, అన్ని వర్గాల గురించి కూడా బయట తీసి వాళ్ళకి ఎంకరేజ్ చేయడం. అదేవిధంగా ఈరోజు విషయాలు కొన్ని తేనెకి సంబంధించి కానీ, డ్రోన్కి సంబంధించి కానీ, యోగా 21వ తేదీ యోగా దినోత్సవం కానీ, స్కిల్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్ ద్వారా మన స్వయం అభివృద్ధి చెందాలి, ఈ దేశాన్ని 2040 వికసిత భారత్గా మనం చేయాలని చెప్పి ఉద్దేశంతో ప్రపంచంలో 3వ స్థానానికి వెళ్ళని చెప్పి అభిప్రాయంతో ఆయన పనిచేయడం జరుగుతుంది. ఇది చాలా మంచి కార్యక్రమం. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో 2 స్పాట్లు ఇస్తే మనకు ఒక శ్రీకాకుళంలో ఒక స్పాట్ ఇవ్వడం గర్వకారణం. 2047 కల్లా ప్రపంచంలోనే భారతదేశానికి ఒక అద్భుతమైనటువంటి దేశంగా 3వ అగ్రగామిగా మార్చాలన్నది ఆయన ఆలోచనలన్నిటికీ కూడాను మన్ కీ బాత్ ఒక సోపానం. భారతదేశంలో ఉన్న ప్రజలందరూ కూడా ఆయన వెనకే ఉన్నారు. భారతదేశం ప్రజల తాలూకా ప్రతి ఆలోచన కూడా నరేంద్ర మోడీ మెదడులో ఉంది. ప్రతి ఒక్క మనిషి తాలూకా తలసరి ఆదాయాన్ని పెంచాలి, ప్రతి ఒక్కరి తాలూకా జీవన ప్రమాణాలను పెంచాలి, భారతదేశం ప్రజల తాలూకా శాంతి సంక్షేమాలను కూడా ప్రధానిగా నేను చూసుకోవాలి. ఈరోజు రీసెంట్గా జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్ తాలూకా సక్సెస్, వీటన్నిటిని కూడా ఆయన ప్రసంగించిన తీరు మనలందరినీ ముగ్ధుల్ని చేశాయి. నరేంద్ర మోడీ గారికి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇలాంటి ప్రధాని మనకు అవసరం, మన భారతదేశానికి అవసరం. ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ నమస్కారాలు. ప్రస్తుత కాలంలో వ్యవసాయ రంగం అనేక సవాళ్లను ఎదుర్కొంటుందని, మిగులు భూములు లేదా వినియోగించని బీడు భూములు పలు ప్రాంతాల్లో పెరుగుతున్నాయని ఉద్యానవన శాఖాధికారి రత్నాల వరప్రసాద్ అన్నారు. భారతదేశంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో అధిక శాతం వ్యవసాయ భూములు ఇంకా తగిన వినియోగం లేకుండా ఉన్నాయని, జిల్లాలో నీటి కొరత, వలసపోతున్న రైతులు ఎక్కువగా ఉండడం, పెట్టుబడి ఖర్చులు గణనీయంగా పెరగడం, కూలీల కొరత తదితర పరిస్థితుల వల్ల బీడు భూముల విస్తీర్ణం పెరిగిపోవడానికి ముఖ్య కారణాలని అన్నారు. శ్రీకాకుళం జిల్లాలో ప్రస్తుతం 3550 హెక్టార్ల బీడు భూములు ఉన్నట్టు అంచనా వేశారు. ఇటువంటి భూములను ఉద్యాన పంటల సాగుకు ఉపయోగిస్తే ఆయా భూముల విలువను పెంచడమే కాకుండా సాగులో ఉన్న అనిశ్చితిని తగ్గించి దీర్ఘకాలిక ఆదాయం పొందే అవకాశం ఉంటుందని చెప్పారు.
తోటల సాగు అంటే కేవలం మామిడి, జీడి మామిడి, కొబ్బరి మొదలైనవి మాత్రమే కాకుండా జామ, సీతాఫలం, నిమ్మ, నేరేడు, రేగు, మునగ, గులాబీ, మల్లి వంటి పూల సాగు, ఆయుర్వేద గుణాలు, సుగంధ తైల మొక్కలు సాగు ఇందులో భాగమేనని అన్నారు. ఈ తోట పంటల తక్కువ నీటితో పెరిగే సామర్థ్యం కలిగి ఉండటంతో బీడు భూములకు ఎంతో అనుకూలంగా ఉంటుందని చెప్పారు. తోటల సాగుకు ఒకసారి పెట్టుబడి పెట్టిన తర్వాత పదే పదే రీనాటుకునే అవసరం లేకుండా చాలా ఏళ్ల వరకు ఆదాయం ఇవ్వగలుగుతుందన్నారు. 90% రాయితీపై డ్రిప్ మరియు స్ప్రింక్లర్లను అమర్చుకోవడం ద్వారా 52 నుంచి 80% ఆదా చేసుకుని ఈ బీడు భూములను సస్యశ్యామలం చేసుకోవచ్చని అన్నారు. అంతేకాకుండా జాతీయ ఉపాధి హామీ పథకంలో భాగంగా సన్న మరియు చిన్నకారు రైతు తమ పొలాలలో నీటి కుంటలను ఏర్పాటు చేసుకోవడం ద్వారా నీటి నిల్వల సామర్థ్యాన్ని పెంచుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పిస్తుందన్నారు. బహువార్షిక పంటలకు నాటిన వెంటనే ఆదాయం రాదని చింతించకుండా కూరగాయలు, బొప్పాయి, అరటితో పాటు పసుపు, అల్లం వంటి పంటలను అంతర పంటగా వేసుకోవడం ద్వారా అదనపు ఆదాయం సంపాదించే అవకాశం ఉంటుందన్నారు. తోటల సాగు వల్ల గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని, మొక్కల పెంపకం, కోత, నిల్వ, విలువ ఆధారిత ఉత్పత్తులు, మార్కెటింగ్ వంటి అన్ని దశల్లో ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెప్పారు. ముఖ్యంగా గ్రామీణ మహిళలు, యువత ఈ రంగంలోకి చేరేందుకు ఉత్సాహం చూపిస్తున్నారని అన్నారు. వైశాఖ మాసం బహుళపక్షం త్రయోదశిని పురస్కరించుకుని ఆదివారం శ్రీకాకుళం జిల్లా అరసవల్లి దేవాలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు జరిగాయి. తెలుగు రాష్ట్రాల నుండే కాకుండా ఒరిస్సా నుండి వేలాది మంది భక్తులు తరలివచ్చారు. వైశాఖ మాసంలో ఆదిత్యుని దర్శించుకుంటే సర్వ పాపాలు పోతాయని, ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని భక్తుల నమ్మకం. వేసవి సెలవుల దృష్ట్యా తెలుగు రాష్ట్రాల నుంచి తండోపతండాలుగా భక్తులు తరలివచ్చారు. ఆలయ అధికారులు భక్తులకు సకల సౌకర్యాలు ఏర్పాటు చేశారు. వివిధ స్వచ్ఛంద సంస్థలు త్రాగునీరు, మజ్జిగ పంపిణీ భక్తులకు పంపిణీ చేశారు. ముందుగా ఇంద్ర పుష్కరిణిలో ప్రత్యేక పూజలు చేసి అనంతరం శ్రీ సూర్యనారాయణ స్వామి వారిని దర్శించుకున్నారు. భారత ప్రభుత్వం తరపున జపాన్ పర్యటనలో ఉన్న డాక్టర్ రఘుపాత్రుని శ్రీకాంత్ శిష్య బృందం జపాన్లో తొలి ప్రదర్శనతో అలరించింది. భారత్ పెవిలియన్ సెంటర్ ఒసాకా జపాన్లో జరుగుతున్నటువంటి వరల్డ్ ఎక్స్పో 2025లో మన ఆంధ్రప్రదేశ్ నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న డాక్టర్ రఘుపాత్రుని శ్రీకాంత్ శిష్య బృందం జపాన్లో అద్భుతమైన నాట్య ప్రదర్శనతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. ఈ తొలి ప్రదర్శన ఒసాకాలో భారత్ పెవిలియన్ సెంటర్లో జరిగింది. ఈ కార్యక్రమానికి జపాన్ మరియు భారత్ అంబాసిడర్లు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. రఘుపాత్రుని శ్రీకాంత్ శిష్య బృందం ప్రదర్శనకు అక్కడికి విచ్చేసిన వారందరూ నిల్చొని తమ కరతాళ ధ్వనులను అందించారు. డాక్టర్ రఘుపాత్రుని శ్రీకాంత్ శిష్యులైన శ్రీభాష్యం సుందర రామకౌండిన్య, నేహా పట్నాయక్, గాయత్రి వర్షిత, అన్నా నేహా థామస్, చాందిని, లలిత ఈ ప్రదర్శనలో పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంస్కృతిక శాఖ ఏపీఈడిపి వారి తరపున ఆంధ్రప్రదేశ్ నుండి శ్రీకాంత్ రఘుపాత్రుని శిష్య బృందం ప్రాతినిధ్యం వహించింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ తర్వాత బులెటిన్లో కలుసుకుందాం. నమస్కారం.